ఏపీ కేబినెట్ భేటీలో మంత్రి రాంప్రసాద్ రెడ్డి కన్నీరు పెట్టినట్లుగా తెలుస్తోంది. రాంప్రసాద్ రెడ్డిని సీఎం చంద్రబాబు ఓదార్చారు. జిల్లా కేంద్రం మార్చకుంటే తలెత్తే ఇబ్బందులను వివరించారు సీఎం. ఇక రాయచోటి అభివృద్ధిని తాను చూసుకుంటానని సీఎం హామీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. జిల్లాల పునర్విభజనలో అన్నమయ్య జిల్లా మార్పు చోటు చేసుకుంది. ఈ నెల 31న తుది నోటిఫికేషన్ వెలువడనున్నటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మంత్రి ఉండి కూడా జిల్లా కాపాడుకోలేకపోయాడంటూ రాంప్రసాద్పై తీవ్ర విమర్శలు వచ్చినటువంటి సంగతి తెలిసిందే. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, రాంప్రసాద్ రెడ్డి ఏదైతే భంగపాటు తప్పదు అని చాలామంది చెప్పినటువంటి పరిస్థితి, మంత్రిగా ఉండి కూడా జిల్లా కాపాడుకోలేకపోతే మీరు రాజీనామా చేయండి అనేటువంటి డిమాండ్లు కూడా వచ్చినటువంటి పరిస్థితిలో క్యాబినెట్ భేటీలో ఆయన బాధపడ్డారు, కన్నీరు పెట్టుకున్నారు. సీఎం చంద్రబాబు స్వయంగా ఓదార్చారు అంటూ కూడా వస్తున్నటువంటి వార్త ఏంటి? పరిణామాన్ని ఎలా చూడాలి? నిజంగా మంత్రి మాట చెల్లుబాటు అయ్యేటువంటి పరిస్థితి క్యాబినెట్లో లేదనా దాని అర్థం? లేకపోతే ఇప్పటికిప్పుడు దానికి సంబంధించి పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు, నేను చూసుకుంటాననేటువంటి రీతిలో ఎలా చూడాలంటారు ఈ పరిణామాన్ని? మురళి, జిల్లాల ఏదైతే నేడు ఆంధ్రప్రదేశ్ కేబినెట్ మీటింగ్ సమావేశం జరుగుతుంది. ఈ కేబినెట్ లో కొత్త జిల్లాల పైన ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. ఇప్పటికే గతంలో 29 జిల్లాలు అనుకున్న కూటమి ప్రభుత్వం ప్రస్తుతానికి అన్నమయ్య జిల్లాను రద్దు చేసి 28 జిల్లాలుగా ఏర్పాటు చేస్తుంది. ఏదైతే గతంలో అనుకున్న ఏదైతే రాజంపేట అన్నమయ్య రాజంపేట జిల్లాను రద్దు చేస్తారని జరిగిన ప్రచారం ఎట్టకేలకు నిజమైంది. ఇక్కడ ప్రధానంగా ఏదైతే కేబినెట్ మంత్రిగా ఉండి కూడా ఏదైతే రాయచోటి జిల్లా కేంద్రంగా ఉన్న దాన్ని మదనపల్లెకి తరలించారు. దీనిపైన మంత్రి రాంప్రసాద్ రెడ్డి కన్నీళ్లు పెట్టుకోవడమే కాకుండా కేబినెట్ సమావేశంలో తీవ్ర ఆవేదన చెందారు. ఏదైతే తన నియోజకవర్గం జిల్లా కేంద్రంగా ఉంది, అదేవిధంగా రాజంపేట, రైల్వే కోడూరు, రాయచోటి ఈ 3 నియోజకవర్గాలను వేరు జిల్లాలు కలపడం, ఇది రాజకీయంగా తీవ్ర పరిణామాలు దారితీసే అవకాశం ఉంది. ఇప్పటికే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నేతలు కానీ, ప్రజా సంఘాల నేతలు కానీ దీనిపైన తీవ్ర ఆందోళన చేస్తున్నారు. ఇటు రాజంపేటను కడప జిల్లాలోను, అటు రైల్వే కోడూరును తిరుపతి జిల్లాలోను, ఇటు రాయచోటిని మదనపల్లి జిల్లాలోను విలీనం చేయడం జరిగింది. మొత్తానికి ఈ కేబినెట్ సమావేశంలో ఏకంగా మంత్రి రాంప్రసాద్ రెడ్డి జిల్లానే, కేబినెట్ మంత్రిగా ఉన్న రాంప్రసాద్ రెడ్డి జిల్లానే రూపు లేకోకుండా చేశారు. ఏకంగా జిల్లానే కోల్పోయారు. మంత్రిగా ఉండి మీరు చేసిందేంటి అంటూ నియోజకవర్గంలోనూ అటు రాయచోటి, రాజంపేట, ఇటు రైల్వే కోడూరు 3 నియోజకవర్గాల్లో తీవ్ర నిరసనలు, ఆందోళన వ్యక్తమవుతున్నాయి. కేబినెట్ నిర్ణయం పైన ఏదైతే 29 జిల్లాలు ఉన్న జిల్లాలుగా ఉన్న ఆంధ్రప్రదేశ్ 28 జిల్లాలుగా ఏర్పడబోతుంది. దీనిపైన ఈ 3 నియోజకవర్గాల్లో ఏదైతే జిల్లాను రద్దు చేశారో ప్రజలు బగ్గుమంటున్నారు. అయితే కేబినెట్ లో రాంప్రసాద్ రెడ్డి కన్నీరు పెట్టుకున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు ఓర్చారు. అయినప్పటికీ నేను రాయచోటి అభివృద్ధికి కట్టుబడి ఉన్నాను, రాయచోటిని అభివృద్ధి చేస్తాను, రాయచోటి ముందుకెళ్తుందంటూ సీఎం ఏదైతే రాంప్రసాద్ రెడ్డికి భరోసా ఇచ్చారో, అయితే తన నియోజకవర్గంలో బగ్గుమంటున్న ఆందోళన కావచ్చు, ప్రజల నుంచి వచ్చే వ్యతిరేకత కావచ్చు, రాబోయే రోజుల్లో రాంప్రసాద్ రెడ్డి రాజకీయ భవిష్యత్తు ఎటు టర్న్ అవుతుందంటూ ఇప్పటి నుంచే ఊహాగానాలు ప్రారంభమైనాయి. ఎందుకంటే గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు అదే నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యేగా ఉన్న శ్రీకాంత్ రెడ్డి తన జిల్లా కేంద్రంగా రాయచోటిని ఏర్పాటు చేయించుకున్నారు. ఏదైతే కిరణ్ అలాగే చంద్రబాబు ఒక మాట అన్నట్లుగా కూడా తెలుస్తోంది. అంటే అది సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వార్త కింద చూస్తున్నారు చాలామంది. తప్పు మీ వైపు ఉంచుకొని ఇప్పటికిప్పుడు నన్ను చేయమంటే ఏ విధంగా నేను చేయాలి, ఇది సాధ్యపడదు అనేటువంటి రీతిలో కూడా అధికారుల్ని, ఆ మంత్రిని కూడా, జిల్లాకు సంబంధించినటువంటి నేతల్ని కూడా చంద్రబాబు గట్టిగా అన్నారు అనేటువంటి వార్త కూడా వస్తోంది. ఏంటి దీనికి సంబంధించి ఏంటి అసలు? మురళి, ఇక్కడ రాయచోటి జిల్లా కేంద్రం తరలి వెళ్లడం ఒక సమస్య. అటు మదనపల్లిని జిల్లా కేంద్రంగా జిల్లాగా ఏర్పాటు చేశారు. ప్రస్తుతానికి గతంలో అన్నమయ్య రాజంపేటకు కేంద్రంగా ఉన్న రాయచోటి జిల్లా కేంద్రంగా ఉంది. ఈ జిల్లా కేంద్రం తరలి వెళ్ళింది. మరోపక్క కర్నూలు జిల్లాకు సంబంధించి ఆదోని జిల్లా ఏర్పాటులో నియోజకవర్గానికి సంబంధించిన నేతలు, జిల్లాకు సంబంధించిన నేతలు, ఎమ్మెల్యేలు, మంత్రులు
గతంలో ఏదైతే మంత్రుల ఉపసంఘం కమిటీ ఆయా జిల్లాలతోనూ నేతలతోనూ సమావేశమైనప్పుడు మీరు ఎందుకు జిల్లాను ఐడెంటిఫై చేయలేదు, ఎన్నికల ముందు ఎందుకు చెప్పలేదు, ఎన్నికల తర్వాత కూడా దాదాపు టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 19 నెలలు అయింది, ఈ 19 నెలల కాలంలో ఎందుకు చెప్పలేదు, నా దృష్టికి ఎందుకు డిమాండ్ తీసుకురాలేదంటే ఆయన కర్నూలు జిల్లాకు సంబంధించిన ప్రజాప్రతినిధులతో పాటు మంత్రులపై కూడా తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఇప్పుడు ప్రధానంగా ఆదోనిని ఆదోని జిల్లా ఏర్పాటు చేసి ఆదోని జిల్లాను 4 మండలాలుగా ఆదోనిని 4 మండలాలుగా ఏర్పాటు చేయాలని ఒకవైపు డిమాండ్ నడుస్తుంది. మరోపక్క పెద్ద హరివనం మండలంలో 18 పంచాయతీలు విలీనం చేసి పెద్ద హరివనం మండలంగా ఏర్పాటు చేశారు. 48 గ్రామ పంచాయతీలు ఉన్న పెద్ద హరివనాన్ని డివైడ్ చేశారు. సగం ఆదోని సగం పెద్ద హరివనం మండలం ఏర్పాటు చేయడంతో అక్కడ కూడా తీవ్ర ఆందోళన జరుగుతున్నాయి. ఆదోని వ్యవహారం చూసినప్పుడు అటు జిల్లా వ్యాప్తంగా ఒక ధర్నాలు నడుస్తున్నాయి, మండల వ్యాప్తంగా ధర్నాలు నడుస్తున్నాయి. ఆదోని జిల్లాను ఏర్పాటు చేయాలి, పెద్ద హరివన మండలాన్ని రద్దు చేయాలంటూ ప్రజలు రోడ్లెక్కారు. మొత్తం రాయలసీమ జిల్లాలో చూసినప్పుడు ఈ వ్యవహారం చిలికి గాలికి వానవుతుంది. రాయలసీమకు సంబంధించిన చిత్తూరు జిల్లాకు చెందిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉండగా రాయలసీమకు ఎందుకు అన్యాయం జరుగుతుందంటూ కర్నూలు జిల్లాకు సంబంధించిన నేతలు ఆవేదన చెందుతారు. ఈ వ్యవహారం మొత్తం సీఎం చంద్రబాబు కేబినెట్ లో కానీ మిగిలిన సందర్భాల్లో ఆయా నేతలతో చర్చించినప్పుడు కూడా ఆయన క్లారిటీగా ఒకటి చెప్పారు, మీరు తప్పు చేసి ఆ నెపం నా పైన నెట్టవద్దు. ఎందుకంటే నేను గతంలోనే మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేశాను. దాదాపు 2.5 నెలల నుంచి ఈ కమిటీలు తిరుగుతున్నాయి. జిల్లాల పునర్విభజన సమస్య 3 నెలల నుంచి జరుగుతుంది. కానీ మీరు ఎక్కడ ప్రజల నుంచి వచ్చిన స్పందన కానీ ప్రజల నుంచి వస్తున్న ఫీడ్బ్యాక్ ని కానీ తీసుకోలేదు. ఇప్పటికిప్పుడు వచ్చి ఆదోని జిల్లా ఏర్పాటు చేయమంటే ఎలా? ఇది అధికారుల తప్పిదం పోటీ. జిల్లా కలెక్టర్ 2 జిల్లాల కలెక్టర్లతో పాటు 2 జిల్లాలకు సంబంధించిన నంద్యాల కర్నూలు జిల్లాకు సంబంధించిన ప్రజాప్రతినిధులు తప్పు కూడా ఉందంటూ ఆయన నేరుగా తన పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలపైన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. చివరి నిమిషంలో ఈ నెల 31 తుది నోటిఫికేషన్ జారీ చేసే సమయంలో ఇప్పుడు ప్రజాప్రతినిధులు సీఎం దగ్గరికి వచ్చి దాన్ని ఇప్పటికిప్పుడు జిల్లా ఏర్పాటు చేయడం ఆషామాషి వ్యవహారం కాదు. అంటే ప్రజల దగ్గర నేను తలెత్తుకోలేనటువంటి పరిస్థితి వస్తుంది, తర్వాత ఎన్నికల్లో కూడా నేను ఏం మొహం పెట్టుకొని వెళ్ళాలి ప్రజల దగ్గరికి అని కూడా నేరుగా చంద్రబాబుతో చెప్పినప్పటికీ కూడా దాన్ని కూడా చంద్రబాబు పెద్దగా పట్టించుకోలేదనేటువంటి విమర్శలు కూడా వస్తున్నాయి కదా, దీన్ని ఎలా చూడాలంటారు కిరణ్? మురళి, ఇక్కడ జిల్లాల వ్యవహారం వచ్చినప్పుడు ఈ మొత్తం వ్యవహారము 3 జిల్లాలు ఏదైతే మార్కాపురం కావచ్చు, మదనపల్లి, ఇటు పోలవరం, ఈ 3 జిల్లాల ఏర్పాటులో ఎలాంటి విభేదాలు తలెత్తలేదు. కేవలం మదనపల్లె జిల్లాగా ఏర్పాటు చేసిన సమయంలో జిల్లాగా ఏర్పాటు చేస్తున్నామని ప్రభుత్వం ప్రకటించింది. ఇక్కడ ప్రధానంగా మదనపల్లెలో ఏదైతే రాయచోటి జిల్లా కేంద్రంగా ఉంది, అన్నమయ్య జిల్లాను రద్దు చేసి రాయచోటి జిల్లా కేంద్రంగా ఉన్న ప్రాంతాన్ని మదనపల్లెలో విలీనం చేస్తున్నారు. ఇక్కడ మదనపల్లె జిల్లా కేంద్రంగా ఉంటుంది. ఈ మొత్తం 3 ప్రాంతాలు చూసినప్పుడు మనం రాయచోటి వచ్చేసి మదనపల్లె జిల్లాకు, రైల్వే కోడ్ తిరుపతి జిల్లాకు, రాజంపేట కడప జిల్లాకు, వేరు ప్రాంతాలకు 3 నియోజకవర్గాలు బదిలీ అయ్యాయి. ఇక్కడ రాజకీయ కోణం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ రాజంపేట పార్లమెంట్ కి సంబంధించి ఎంపీ మిథున్ రెడ్డి ఉన్నారు. వారి ఏదైతే పెద్దేటి రామచంద్రారెడ్డి హవా తగ్గించడానికి టీడీపీ కూటమి నేరుగా ఈ రాజకీయ కుట్రతో ఇలాంటి వ్యవహారాలు చేస్తుందంటూ వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. ఓవరాల్ గా మనం జిల్లాల వ్యవహారం మనం గమనించినప్పుడు రాయలసీమ జిల్లాలో తీవ్ర ఆందోళన వ్యక్తం అవుతున్నాయి. ఏదైతే టీడీపీ కూటమికి గత ఎన్నికల్లో పట్టం కట్టిన రాయలసీమలోనే జిల్లాల ఏర్పాటు తీవ్ర ఆందోళనకు దారితీస్తుంది. దాదాపు గత ఎన్నికల్లో 43 సీట్లు, దాదాపు 45 మొత్తం 52 సీట్లకు గాను వైసీపీ కేవలం 7 సీట్లు గెలిచింది. టీడీపీ కూటమి మిగిలిన సీట్లన్నీ టీడీపీ కూటమి గెలిచింది. ఇక్కడ ప్రధానంగా చంద్రబాబు నమ్మి అధికారం ఇచ్చిన తర్వాత రాయలసీమ ప్రజలకు అన్యాయం జరుగుతుంది. జిల్లాల వ్యవహారంలో తీవ్ర ఆందోళన వ్యక్తం అవుతుంది. ఈ రాబోయే రోజుల్లో టీడీపీ కూటమి ఎలా పరిష్కరిస్తుందంటే మనం వేచి చూడాలి. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్. ఇక ఏపీ కేబినెట్ భేటీలో మంత్రి రాంప్రసాద్ రెడ్డి కన్నీరు పెట్టుకున్నట్లుగా కూడా ఈ నేపథ్యంలో సమాచారం. రాంప్రసాద్ రెడ్డిని సీఎం చంద్రబాబు ఓదార్చినట్లుగా తెలుస్తోంది. జిల్లా కేంద్రం మార్చుకుంటే తలెత్తే ఇబ్బందులను కూడా వివరించారు ముఖ్యమంత్రికి. అలాగే రాయచోటి అభివృద్ధిని తాను చూసుకుంటానని కూడా సీఎం హామీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. జిల్లాల పునర్విభజనలో అన్నమయ్య జిల్లాను పూర్తిగా మార్చేటువంటి అవకాశం ఉంది. ఈ నెల 31న తుది నోటిఫికేషన్ వెలువడేటువంటి ఛాన్స్ ఉంది. మంత్రి ఉండి కూడా జిల్లా కాపాడుకోలేకపోయాడంటూ రాంప్రసాద్పై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. మీరు మంత్రి పదవికి రాజీనామా చేయండి, మా కోసం మా వైపు ఉండి పోరాడండి అని కూడా వినతులు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. కేబినెట్ భేటీలో నేను మాట్లాడి అధినేతని ఒప్పిస్తాను, దీనికి సంబంధించి యథావిధిగా అన్నమయ్య జిల్లా ఉండేలా చూస్తానని రాంప్రసాద్ రెడ్డి చెప్పినప్పటికీ కూడా
దీనికి సంబంధించి చంద్రబాబు వద్ద ఈ అంశాన్ని ప్రస్తావించినప్పుడు పూర్తిగా మీ వైపు నుంచి తప్పుంచుకొని సకాలంలో దీనికి సంబంధించినటువంటి వివరాలు నాకు ఇవ్వకుండా జాప్యం చేసింది మీరు, ఇప్పటికిప్పుడైతే నేనేమీ చేయలేనటువంటి మాట అయితే క్లియర్ కట్గా చంద్రబాబు తెగేసి చెప్పారన్నట్లుగా కూడా ఈ నేపథ్యంలో సమాచారం అందుతోంది.